సార్ నేను మీ మీ మీతో ఇంటర్వ్యూ అనుకోగానే కళ్ళ ముందు నాకు చాలామంది కమెడియన్స్ మెదిలారు సార్. ఎస్పెషల్లీ ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు. అంటే చాలామందిని మనం మనం చూస్తూ చూస్తూ కోల్పోయాం. అవునండి. వీళ్ళందరితో మీ ట్రావెల్ ఎలా ఉండేది? చాలా అండి. అంటే అసలు ఏ సినిమా ఇండస్ట్రీకి జరగనంత లాస్ జరిగిందండి తెలుగు సినిమాకి. ఇప్పుడు నా అదృష్టం వాళ్ళందరితో పనిచేశాను. నేను అందరితో ఇప్పుడు ధర్మారావు సుబ్రహ్మణ్యం గారితో, ఏవిఎస్ గారితో, కొండవలస గారితో, ఎంఎస్ నారాయణ గారితో, మల్లికార్జునరావు గారితో, వేణుమాధవ్ గారితో, జయప్రకాష్ రెడ్డి గారితో, వీళ్ళందరితోటి నేను పనిచేశాను. పేర్లు సార్ వీళ్ళందరితో పనిచేశాను. నా డైరెక్షన్లో వాళ్ళందరూ యాక్ట్ చేశారు. అసలు ఎంత కోల్పోయామంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాను అనుకోండి, ఒక కామెడీ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను అనుకోండి, ఈ క్యారెక్టర్కి ఎవరు అంటే దొరకట్లేదు సార్. నిజం, ఇది ఇది వాస్తవం. అంటే లేరా అంటే చాలామంది ఉన్నారు, కానీ యంగ్స్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక కమాండ్ చేసే బాబాయ్ ఫుల్ కామెడీ చేయాలి అంటే పెద్దవాళ్ళని పక్కన పెట్టండి, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళ అని కాదు, ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? ఒక మిడిల్ ఏజ్ బాబాయ్, ఒక ఇది లేదు, ఒక రావు గోపాలరావు గారి పక్కన అంత పెద్ద విలన్ అయిన రావు గోపాలరావు గారి మీద కూడా పంచులేయగలిగే స్టేజ్ నుండి అల్లురావు మీరు ఒక క్యారెక్టర్ రాసుకున్నారనుకోండి, ఎవరు చేస్తారు? ఇప్పుడు ఒక సీఎం పక్కన ఉండే ఒక క్యారెక్టర్ అండి, కానీ సీఎం మీదే సెటైర్లు వేస్తుంటాడు. ఎవరు వేస్తే పండుద్ది అది? ఏ ధర్మారావు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఒక సీఎం, నా కథలో ఒక సీఎంకి ఒక బాబాయ్ అని పిలుస్తాడు. ఈ బాబాయ్ అసలు ఎవడో కాదు, శత్రువు వీడి పంచలోనే ఉన్నట్టు పక్కనే ఉంటాడు, ఉండి సెటైర్లు వేస్తుంటాడు. రావు గోపాలరావు గారి మీద అల్లు రామలింగ గారు సెటైర్లు వేసినట్టు. ఇప్పుడు ఈ పెద్ద విలన్ ఎవరినో పెడతాం అనుకోండి, అతని మీద కూడా సెటైర్లు వెయ్యగలిగే కెపాసిటీ, వెయ్యగలిగే అంత స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు ఎవరున్నారు? ఒక ధర్మవర సుబ్రహ్మణ్యం గారు వేస్తే పండుతుంది, ఒక ఎంఎస్ గారు వేస్తే పండుతుంది. అట్లా ఎవరున్నారంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇండస్ట్రీలో మిడిల్ ఏజ్ కామెడియన్స్ బాగా తయారవ్వాల్సిన టైం అయితే ఇది. తెలుగు సినిమాలోనే టాప్ కామెడియన్స్ అందరూ ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన పరిస్థితి నిజంగానే అవునండి, చాలా దారుణం. కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, కృష్ణ భగవాన్ గారిని కూడా వాడుకోవట్లేదు మన వాళ్ళు, వాడుకోవట్లేదు నిజంగానే. ఆయన ఎంత టైమింగ్ తెలుసండి, అసలు పర్ఫెక్ట్. వాళ్ళందరూ రండి అసలు సార్ సినిమాని ఎంజాయ్ చేయడం అంటే వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం సీన్లు తీస్తుంటాం చూసారా, అస్సలు సాయంత్రం ఇంటికి వెళ్తే మనం హ్యాపీగా పడుకునేలాగా అనిపిస్తుంది. ఆ సీన్లు రాసుకునేటప్పుడే ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్లోనే మేము అనుకునేవాళ్ళం, ఈ క్యారెక్టర్ ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, ఈ క్యారెక్టర్ కృష్ణ భగవాన్ గారు, ఈ క్యారెక్టర్ ఎంఎస్ గారు, అనుకుని రాసుకున్నప్పుడు మనం డైలాగ్ రాసేటప్పుడు కానీ మొత్తం వాళ్ళే మన మైండ్లో తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు లీలా మహల్ సెంటర్ ఉంది సార్, ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా గెటప్లో ఉండాలి అనే ఒక గెటప్. అది ఎంత బాగా వచ్చిందంటే అండి, అది అసలు ఆయనకు కూడా ఎంతో ఇష్టం ఆ సినిమాలో. ఆ క్యారెక్టర్ అంటే ధర్మారావు సుబ్రహ్మణ్యం గారికి చాలా ఇష్టం. కానీ ఫస్ట్ ఆయన ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన మాట అన్నారండి, దేవి చూసుకోన్న జాగ్రత్తగా, ఎందుకంటే మిమిక్రీ నాకంటే బ్రహ్మానందం గారు బాగా చేస్తాడు. అంటే అందులో ఏ సినిమాలో గెటప్, ఆ గెటప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా. అంటే నేనేమన్నానంటే, సార్ మీరు మిమిక్రీ చేయక్కర్లేదు, ఆ గెటప్ వేసుకుని అలా ఫీల్ అయితే చాలు. పెదరాయుడు గెటప్ వేశారు, పేదరాయుడు అయిపోయాడు. అందులో ఎంఎస్ గారు వచ్చి పొగుడుతుంటాడు, ఈ గెటప్ మోహన్ బాబు అంటే మీకే చాలా సూట్ అయిందండి, మోహన్ బాబు పొడుగైనట్టు ఫీలింగ్ నాదంటే, ఇన్ఫ్యాక్ట్ నాదే అదే ఫీలింగ్, మీరు బయటపడ్డారు, నేను బయట పడలేకపోయాను అంటే. నిజంగా అంటే రాసుకోవడానికి కూడా వాళ్ళు మైండ్లోకి వచ్చి రాసుకునేటప్పుడే నవ్వుకునేవాళ్ళు, షూటింగ్ చేసేటప్పుడు నవ్వుకునేవాళ్ళు. చూసి ఎన్నాళ్ళైంది, 20 ఏళ్ళు అయింది, అయినా స్టిల్ ఇప్పుడు నవ్వుతున్నాం కదా. అసలు కాదండి, వాళ్ళందరూ పోవడం మాత్రం అండి తెలుగు సినిమాకి నిజంగా లోటు అంటారు చూసారా, ఆ లోటు ప్రత్యక్షంగా కనిపిస్తుంది సార్ ఇప్పుడైతే. ఇది కామెడీ సినిమాలు చేయాలనుకునే వాళ్ళకి యంగ్స్టర్స్ ఉన్నారు, కమెడియన్స్ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు బాగా వచ్చారు. కానీ ఒక స్టేచరు, ఒక రావు గోపాలరావు గారు లాగా, ఒక అల్లు రామలింగయ్య గారు లాగా, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు లాగా, అలాగా ఆ ఏజ్ గ్రూప్లో లేరు.